దేవుని బిడ్డలారా, ఇది మన వాక్య ధ్యాన భాగం. పరిశుద్ధుడైన లూకా భక్తుడు రాసిన సువార్త 10వ అధ్యాయం 38 నుండి 42 వచనములు. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. దేవుని బిడ్డలారా, గత కొన్ని వారాలుగా మన ధ్యానాంశం చింత. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయములో 7వ వచనములో ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక. ఎవరి గురించి చింతించుచు ఉన్నారండి? ప్రభువు మన విషయంలో చింతించుచున్నారు గనుక మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? ఆయన మీద వేయండి. ఎందుకు ఈ వాక్యం ఈవేళ మీకు బోధిస్తూ ఉన్నాననగా, మార్తా అనేక పనులు పెట్టుకొని ఏం చేస్తుంది? చింతిస్తుంది. ఎవరికైనా కానీ పని పాటలుంటాయి. పని పాట్లు లేనోళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? పని లేనోళ్ళు ఎవరు? పోసుకోలోళ్ళు. మనం పోసుకోవాలమా? పనున్నోళ్ళమా? పనున్నోళ్ళం. ఇక్కడ మార్తా ప్రభుని పిలుచుకుంది. ప్రభుని పిలుచుకున్న తర్వాత ప్రభు పాదాల యొద్ద కూర్చోకుండా ఏం చేస్తుంది? ఇంకా పనులే చేస్తుంది. అందుకు ప్రభు అంటారు, ఎందుకమ్మా మార్తా ఇన్ని పనులు పెట్టుకొని నీ పనుల విషయంలోనే నీవు ఆలోచన, నీవు చింత, చికాకు కలిగి ఉన్నావు. నీ చెల్లి మరియమ్మను చూడు, ఆమె ఏం చేస్తుంది? నా పాదముల యొద్ద కూర్చొని నా మాటలు వింటుంది. అలాగని చెప్పి పని చేయొద్దని కాదు. పని అని చెప్పి పని విషయమే మనం ఏం చేయకూడదండి? చింత కలిగి ఉండకూడదు. పనులుంటాయి. పనులకుండే సమయం పనికి ఉండాలా, ప్రభువుకుండే సమయం ప్రభువుకు ఉండాలా. పనికిచ్చే సమయం పనికి ఇవ్వాలా, ప్రభువుకిచ్చే సమయం ప్రభువుకి ఇవ్వాలా. ప్రభువుకిచ్చే సమయములో నుండి పనికి ప్రభు సమయాన్ని కూడా మనం ఏం చేయకూడదు? ఇచ్చేయకూడదు. మన జీవితంలో దేనికి ఇవ్వవలసిన సమయం దానికిస్తే మనం కృతజ్ఞులమవుదుము. దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్తా ప్రభు పాదాల యొద్దకు వచ్చి కూర్చోకపోవటానికి ఆమెకున్న ఆటంకం పని. దేవుని బిడ్డలారా, వాక్యములో ప్రభు యొద్దకు వచ్చుటకు ఆటంకాలున్న వారిని అనేకుల్ని మనం చూస్తాం. ప్రభు యొద్దకు వచ్చుటకు ఒక్కొక్కలకి ఏముందండి? ఒక్కొక్క ఆటంకం. ఇప్పుడు మీరు చెప్పండి, ముందు ఆటంకాన్ని జయించి వచ్చే వాళ్ళు గొప్పవారా? ఆటంకం బట్టి ప్రభు యొద్దకు రాలేని వారు గొప్పవారా? ఈవేళ మనం అందరం కూడా ఆటంకాన్ని గెలిచాం. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. ఒక ధనవంతుడు మనకు కనపడతాడు. మార్కు సువార్త 10:17 నుండి 27లో ప్రభు యొద్దకు వచ్చటానికి వాడికి ఏంటి ఆటంకం? ధనం. సమరయ స్త్రీ తన మతం, తన అలవాట్లు, అలాగే తన సంసారం, తాను చేసే పాపం
ప్రభు యొద్దకు వచ్చుటకు సమరయ స్త్రీకి ఆటంకం. నికోదేం ధర్మశాస్త్ర బోధకుడు దేవుని యొద్దకు వచ్చటానికి ఉదయం రాక ఎప్పుడు వచ్చేవాడంట? రాత్రిపూట చీకట్లో వచ్చేవాడంటండి. ఆయనకేంటి ఆటంకం? నా మతం, నా వృత్తి, నా ఉద్యోగం. యోహాన్ 3:1-21. పరిసయ్యులు శాస్త్రులు వారికి కూడా ఇదే అహంకారం, ఇదే గర్వం. మేమెవరం? పరిసయ్యులం. మేము వాక్యములో నిష్ణాతులం. మేమేంటి ఈ వడ్రంగి వాని కొడుకు కాడికి వెళ్ళటం ఏంటి, ఈ మరియమ్మ కొడుకు దగ్గరికి వెళ్ళటం ఏంటి అని ఎవరు వచ్చేవారు కాదు? పరిసయ్యులు, శాస్త్రులు. అలాగే పొంతి పిలాతు ఎక్కడ ప్రభుని వెంబడిస్తేనా అధికారం పోద్దేమో అని చెప్పి పొంతి పిలాతు ప్రభుని చూడటానికి, ప్రభు మాటలు వినటానికి ఆశపడ్డాడు. కానీ ప్రభు యొద్దకు వచ్చుటకు పొంతి పిలాతుకున్న ఆటంకం రాజ్యాధికారం. హేరోదు రాజ్యాధికారం. నజరేతు వాసులు ఏమంటున్నారు? ఈయన యోసేపు కుమారుడు కాదా, ఈయన తండ్రి మనకు తెలుసు కదా, ఈయన తల్లి మనకు తెలుసు కదా, ఈయన సహోదర సహోదరులు మనకు తెలుసు కదా, ఈయనేంటి మనకు చెప్పేది అని తను పుట్టి పెరిగి నజరేతుకు రాగా నజరేయులే యేసయ్యను ఏం చేయలేదంటండి, అంగీకరించలేదు. అందుకే ప్రభు కోపం వచ్చి అంటాడు, ఏ ప్రవక్త కూడా తన స్వగ్రామములో స్వదేశములో కీర్తింపబడడు అంటారండి యేసయ్య. అలాగే జన సమూహములు ఎందుకు వచ్చాడు? అద్భుతాల కోసం. ప్రభు రొట్టెలు చేపలు పెడుతున్నారని రొట్టెల కోసం, చేపల కోసం, అద్భుతాల కోసం వచ్చారు. కానీ యేసయ్య మీద ప్రేమతో వచ్చారా? వారు స్వార్థంతో వచ్చారా? యేసయ్య ఇచ్చే రక్షణ కోసం వచ్చారా? స్వార్థంతో వచ్చారు. అలాగున అనేక రకరకాల ఆటంకాలతో ప్రభు యొద్దకు ఏం చేయలేకపోతూ ఉన్నారండి, రాలేక. అందుకే దైవజనులు రాస్తారు చక్కని పాట, నిన్ను ఓడించిన నిఖిల పాపములను తెలుసునా, నిన్ను ఓడించిన నిఖిల పాపములను నీవే ఓడింతువు తెలుసునా, అన్ని ఆటంకములు అవలీలగా దాటి అవలకు చేరిదవు తెలుసునా, అడ్డురారెవరునో తెలుసునా, హాయిగా ఉందువు తెలుసునా. గమనించండి, దైవజనులు చెప్పిన మాట, నిన్ను ఓడించిన నిఖిల ఆటంకములను పాపములను నీవే ఓడిస్తావు. ఆటంకముల ద్వారా ఓడింపబడవు, ఆటంకములను నీవే ఓడిస్తావు. గమనించండి, మీలో అనేకులు మీ కుటుంబాలలో యజమానులకు ఇష్టం లేక, పిల్లలకి ఇష్టం లేక చాలామంది భయపడి సినిమాకి వెళ్తున్నానని, షికారుకి వెళ్తున్నానని, ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నానని, షాపింగ్కి వెళ్తున్నానని షార్ట్గా వచ్చేవారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. చూసారా? వారు ఆటంకములతో ఓడింపబడ్డారా? ఆటంకములను ఓడించారా? ఆటంకాలు ఓడించి వచ్చిన వాళ్ళు గొప్పోలా, ఆటంకాలు ఏమీ లేకుండా వచ్చిన వాళ్ళు గొప్పోలా? అందుచేత మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలా? ఆటంకాలు ఓడించి వచ్చిన వారి కోసం మనం ఏం చేద్దాం ఈవేళ? ఎందుకు? వారి ఆటంకాలు రానున్న కాలంలో ఏమైపోవాలా? పరిహారం అవ్వాలా. అందుకే అయ్యగారు రాసి, అన్ని ఆటంకములు అవలేలగా దాటి ఆవలకు చేరుదువు, అడ్డురారు ఎవరు, హాయిగా ఉండు. దేవుని బిడ్డలారా,
మార్తా అనే పేరుకి భావం చేదు. మారా నుండి వచ్చింది మార్తా. మరి ఎందుకు ఆ పేరు పెట్టారో మనం తెలియదు, కానీ మార్తా అంటే చేదు. మార్తా అంటే రెచ్చగొట్టు. దేవుని బిడ్డలారా, మార్తా తొందరపాటు ఎక్కువ, పనులు ఎక్కువ, చిరాకెక్కువ, పరాకెక్కువ, సాడీలు ఎక్కువ. ఎన్ని చేదు అనుభవాలా, మధుర అనుభవాలా? చేదు అనుభవాలు. దేవుని బిడ్డలారా, మార్తా అక్క, మరియా చెల్లి. మరి మా అమ్మగారి ఇంట్లో కూడా అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. మరి మా అమ్మగారికి ఒక అక్క ఉండేది, మరి రాజ్యం అక్క ఆమె పేరు. ఆమె ఏం చేసేదంటే ఇంట్లో పనులన్నీ చేసేది. మా అమ్మగారు ఏం చేసేవాళ్ళు, స్టైల్గా ఫ్రాక్ వేసుకొని దేవదాసయ్య గారి దగ్గర కూర్చొని పాటలు పాడేవాళ్ళు. అక్కేమో ఇంటి పనులు చేసేది, మా అమ్మగారు చెల్లేమో ఫ్రాక్ వేసుకొని స్టైల్గా అయ్యగారి దగ్గర కూర్చునేది. అందుకనే వాళ్ళ అంట, అమ్మా నువ్వు దొరసానులేమ్మా అనేవాళ్ళ అంటాడు అందరూ. ఎందుకు? అయ్యగారి పాదాల దగ్గర కూర్చునేది. కాబట్టి గమనించండి, అక్కేమో పనులే పనులు, చెల్లేమో అయ్యగారి పాదాలు. ఆమె పాపం పని చేస్తూనే సాలించింది. మరి చిన్న మా అమ్మగారు ఏం చేస్తుంది, దేవుని సన్నిధిలో చేరి అట్లాగే చేరుకున్నాడు. దేవుని బిడ్డలారా, సహజంగా ఏ ఇంట్లోనైనా పని చేసేవాళ్ళు అక్కలు, పెత్తనం చేసేవాళ్ళు చెల్లిళ్ళు. అక్క చెల్లిళ్ళకి ముద్దుల తమ్ముడు ఎవరైనా లాజరు. దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్టోరీ జరిగింది ఒకానొక గ్రామము అంటారు లూకా గారు. ఎందుకు ఈ మాట అన్నారు చూద్దాం. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. గమనించండి, లూకా గారు ఆ గ్రామం పేరు ఎందుకు రాయలేదు అంటే, మన గ్రామం పేరు అక్కడ పెట్టుకోవచ్చు. నీవు కాకాని గ్రామములో ప్రవేశించెను అనుకో, తప్పేమీ లేదు. కాబట్టి ప్రభువు ఏ గ్రామంలోకి వచ్చారు? నా గ్రామంలోకి వచ్చాడు. దేవదాసయ్య గారు మా ఇంటికి వచ్చినట్లు దేవుడు ఎవరింటికి వెళ్ళారు? బేతనియా ఇంటికి వెళ్ళాడు. అక్కడ మార్తా చేదు, మరియా లాజరు. దేవుని బిడ్డలారా, ఈ బేతనియా యెరూషలేమునకు కూసెడు దూరం. యోహాను సువార్త 11:5. యేసు మార్తను, ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. గమనించండి, యేసయ్య బహుగా ప్రేమించిన కుటుంబం ఎవరు? మార్తను ప్రేమించారు, మరియను ప్రేమించారు, లాజరును ప్రేమించాడు. 18 చూద్దాం. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. బేతనియా యెరూషలేమునకు సమీపమై ఉండెను. దానికి ఇంచుమించు కోసెడు దూరము అంటే 3 కిలోమీటర్లు అంటండి. ఎంత అంటండి? 3 కిలోమీటర్లు. చాలా సమీప ప్రదేశం ఏంటండి? బేతనియా. గమనించండి, బేతనియా అనగా దుఃఖము మరియు బాధ. బేతనీ అనగా హౌస్ ఆఫ్ అఫ్లిక్షన్, హౌస్ ఆఫ్ మిజరీ. ఈ బేతనియాలో బాధ ఉంది, వేదన ఉంది, కష్టం ఉంది, ఇబ్బంది ఉంది. దేవుని బిడ్డలారా, అయినా వీరు ఎవరిని ప్రేమించారండి?
ప్రభువుని, ప్రభువే కాదండి మరి ఎవరని? శిష్యుల్ని. అంతటా వారు అంటే ఎవరు? యేసు ప్రభువు మరియు చెప్పండి శిష్యులు. ఇంచుమించు ఈ బేతనియా ఇంటికి ఎంతమంది వెళ్ళి ఉంటారు? దమ్మని 13 మంది. యేసయ్య శిష్యులు 12 మంది. యేసయ్య 1వ వారు 12 1 13 మంది. ఇప్పుడు బేతనియాకి అమాంతంగా ఎంతమంది వచ్చారండి? 13 మంది వచ్చాడు. చెప్పండి, మీ ఇంటికి అమాంతంగా 13 మంది వస్తే మీ చేతి నిండా పని ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కాబట్టి బహుశా మార్త ఈ 13కి ఇంకా 2 చెల్లి అన్న 15 మందికి ఏం చేయాలి? ఇప్పుడు భోజనం చెయ్యాలి. ఆయన బేతనియాలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఎంట చేర్చుకొనెను. ఇంతకీ ఇల్లు ఎవరిది? అక్కదా చెల్లిదా? ఈ పంచాయతీ మనకు వద్దు. ఎంతైనా అక్కదే పెత్తనం. అందుచేత ఇల్లు కూడా ఎవరిదంటండి? మార్తదే అనుకుందాం. మార్త తన ఎంట ఎవరిని చేర్చుకునేను? యేసయ్యను ఆహ్వానించింది ఎవరు? నిన్ను కొలిచెదా రావయ్యా, నిన్ను కొలిచెదా రావయ్యా, హృదయాదిగలమందు హృదయమున నిన్ను నిలిపి భక్తి పుష్పములాచి భజించి పూజించి. సంతోషం. నిన్ను కొలిచెద రావయ్యా అని ఆహ్వానించింది ఎవరు? మార్త. ఆహ్వానించిన తర్వాత ఆహ్వానించిన యేసయ్య దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? కూర్చొని ఏం చెప్తారో వినాలా, ఏం చెప్తారో చెయ్యాలా. దేవుని బిడ్డలారా, మార్త యేసయ్యను ఆహ్వానించుకొని ప్రభు చెంత గడపవలసింది. గడపక అనేక పనులు పెట్టుకొని ఏం చేస్తుందంటండి? తొందరపడి ఇంకా సాడి చెప్తుందంట. ఎవరి మీద? మరియమ్మ మీద, చెల్లి మీద ఏం చేస్తుంది? అక్క సాడి చెప్తుంది. బహుశా మరియమ్మని పిలుస్తుంటుంది. ఓ మరియమ్మ రాబో, కాస్త పిండి పిసుకు, కాస్త రొట్టెలు కాల్చు. అక్క నువ్వు చేసుకోపో, నేను వేసేకాడు కూర్చున్నా, నేను రానులే. ఎన్ని జరుగుంటే సంభాషణలు. ఎంతసేపటికి కూర్చున్న మరియా కదలట్లా. అందుచేత చేదు ఏమంటుంది? యేసయ్యా నా చెల్లి రావట్లేదు, నువ్వన్న చెప్పు. ఏమని? నా చెల్లిని వచ్చి నాకు సహాయం చేయమని. కూసేగాడిది ఏం చేసిందంట? మేసేగాడు చెడిపిందంట. లోకంలో సామెత. తాను పనిచేసి చెడింది గాక సన్నిధిలో దేవుని సమక్షంలో కూర్చున్న మరియమ్మను కూడా ఏం చేస్తుంది? లేమ్మా రామ్మా అంటుంది. కొన్ని భాషల్లో రాయబడి ఉంటుంది, నా సహోదరుని విడిచిపెట్టినందున నీకు సంకటము లేదా? దేవుని బిడ్డలారా, ఇంకో ట్రాన్స్లేషన్ చదువుతాను వినండి. లోకా 10:40-41. కానీ మార్త పని ఎక్కువగా ఉండటం వల్ల చిరాకు కలిగింది. 41. ప్రభు, మార్త మార్త పనులు ఎక్కువగా ఉండటం వలన నీకు చింత చిరాకు కలుగుతున్నాయి. వినండి, పనులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం కలుగుద్ది? చింత, చిరాకు. యేసయ్య అంటారు, మార్త నీకెందుకు చింత?
మన పేతురు గారి ద్వారా వింటున్నాం, మీ చింత యావత్తు ఎవరి మీద వేయండి? నా మీద వేయండి. ఎందుకు? నేను మీ విషయమై చింతించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఇంగ్లీష్లో అంటారు ఎన్కంబర్డ్ అంటే, ఓ మార్తా, నీవు అనేక పనులతో చుట్టుకొని ఉన్నావు. నీ చుట్టూ పనులు ఏం చేసినాయి? నిన్ను చుట్టేసుకున్నాయి. దేవుని బిడ్డలారా, మీరు కూడా మీ ఇంట్లో ఏం చేస్తారు? మీ పనుల్ని చుట్టూ పెట్టుకుంటారు. నాకు తెలుసు. ఒకవైపు ఏమో ఇస్త్రీ టేబుల్, ఇంకోవైపు ఏమో వాషింగ్ మిషన్, ఇంకోవైపు ఏమో రైస్ కుక్కర్, ఇంకోవైపు ఏమో గ్యాస్ స్టవ్, ఇంకోవైపు ఏమో సెల్ ఫోన్, ఇంకోవైపు ఏమో టీవీ. ఇన్ని చెప్పా, అవునా కాదా? చూసారా? ఇన్ని పనుల మీద కూచిపూడి డ్యాన్స్. ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, ఏడో చెయ్యో కాలు ఏమైపోద్ది? కాలిపోద్ది అంతే. ఇంకా మార్తా, నీవు అనేక పనుల మధ్య ఏం చేసావు? చుట్టుకొని ఉన్నావు. పనులు నీ చుట్టూ ఏం చేసినాయి? చుట్టుముట్టేసినాయి. అందుకే ఒక మాట రాయబడి ఉంటుంది, నీవు అనేక పనులు పెట్టుకొని సంకటపడుతున్నావు. సంకటి అంటే ఏంటి? సంకటి అంటే ముద్ద. అన్నం ఏమవ్వాలా? పొడి 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 పొడిగా ఉండాలా. అన్నం ఏమవ్వకూడదు? సంకట. సంకట అంటే ఒక మెతుకు ఒక మెతుకు ఒక మెతుకు ఒక మెతుకు ఏమైపోతుంది? అతుకుపోతుంది. అంటే సంకటి అంటే బంక. అలాగే ఈ మార్తా చుట్టూ పనులు పెట్టుకొని ఏమైపోతుంది? సంకటి ముద్ద. మార్తా, ఎందుకు సంకటి ముద్ద అవుతావు? మరి ఏం చేసింది? నా సన్నిధిని కూర్చొని ధ్యానిస్తూ ఉన్నది. దేవుని బిడ్డలారా, అనేకుల జీవితంలో అనేక సంకటాలు. ఈ సంకటాలు చుట్టుముట్టటం బట్టి వారు ఏం చేయరు? దేవుని సన్నిధిని కూర్చోరు. ఇప్పుడు చెప్పండి, ఈ సంకటాలు జయించేవారు గొప్పవారా? సంకటాల ద్వారా జయింపబడేవారు గొప్పవాళ్ళా? పని 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 అని ఎప్పుడుండే పనులు పెట్టుకొని మనం సిలువ ధ్యానం మానేద్దామా? లేక సిలువ ధ్యానానికి ఇవ్వాల్సిన సమయం సిలువ ధ్యానానికి ఇచ్చుకొని మిగతా పనులు మనం చేసుకుందామా? చెప్పండి, అందరూ ఒకసారి ఆలోచించండి. దైవజనులు దేవదాసయ్య గారు చక్కని పాట మనకు రాశాడు. ఇక్కడ మార్తా అనేక పనులు పెట్టుకొని కలవరపడుతుంది, తబ్బిబ్బైపోతుంది. మార్తా తొనికిసలాడుతూ ఉంది. దైవజనులు రాసే మంచి కీర్తన, ఏకాంత స్థలము కోరుమో, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో. ఎక్కువ పనులు ఉన్నానాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను. ఇంకోసారి, ఎక్కువ పనులు ఉన్నానాడే ఎక్కువ ప్రార్థన చేయవలెను. ఎక్కువ పనులు లోని సగము అక్కాడపుడే సఫలమగును. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. ఒకసారి 43 పాడుకుందాం. నీవు నా పని మీద వెళ్ళుము, నేను నీ పని మీద వెళ్ళదు. ఇంకోసారి, నీవు నా పని మీద వెళ్ళుము, నేను నీ పని మీద వెళ్ళదు. ఈ విచిత్రమైన మాట యేసు ప్రభువు పలుకుచుండు. ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. గమనించండి, ఏకాంత అంటే
ఏ ఆకర్షణ లేని ప్రత్యేక చోటు చేరి దేవుని ధ్యానించి స్మరించను పాటలో ఎక్కువ పనులు ఉన్ననాడే ఎక్కువ ప్రార్థన చేయవరని, ఎక్కువ పనిలోని సగము అక్కడికక్కడే సఫలము. లూథర్ గారు అన్నారంట, నాకు ఊపిరి పీల్చుకునే అంత టైము లేనన్ని పనులున్నాయి, అయినా కానీ ఈవేళ కనీసం నేను 2 గంటలైనా ప్రార్థన చేయాలి. చూసారా, ఊపిరి పీల్చుకునే టైం లేదు, కానీ నేను ఏం చేయాలి? ఖచ్చితంగా 2 గంటలైనా ప్రార్థన చేస్తే తప్ప పనులు చేయలేను. గమనించండి, ఎక్కువ పని ఉన్నప్పుడు మనం ఎక్కువ ప్రార్థన చేస్తే సగము పని అక్కడే ఏమైపోద్ది అంటండి, సఫలమైపోద్ది. అలాగే నీవు నా పని మీద వెళ్ళు, నేను నీ పని మీద వెళ్తాను. ఈ విచిత్రమైన మాట ఎవరు చెప్పాడండి? యేసు ప్రభువు పలుకుచుండు. గమనించండి, మేము చిన్నప్పుడు చాలా బాధపడేవాళ్ళం. మరి ఇంట్లో ఏనాడు ఒక్కరోజు కూడా మా అమ్మగారు కానీ మా నాన్నగారు కానీ ఉండేవాళ్ళు కాదు. వారిని ఆదివారం సోమవారం అది కూడా తోటలో చూడటమే, మిగతాప్పుడు ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు. అస్తమానం ఆ ఊరు ఈ ఊరు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం. నేను బిడ్డలారా, మేమే హాస్టల్ చదువుకునే వాళ్ళం, వాళ్ళేమో సేవకు వెళ్ళేవాళ్ళు. బాధపడేవాళ్ళం, అయ్యో ఏందబ్బా జీవితాంతం అంతా సేవేనా. కాబట్టి అట్లని చెప్పి వారు సేవ మీద ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడనాడారా? లేదు. వారు సేవ పని మీద ఉంటే మా పనులన్నీ ఎవరు సఫలపరిచేవారు? దేవుడే. ఆశ్చర్యంగా, అద్భుతంగా. కాబట్టి నేనే ఒక సాక్ష్యం. నీవు నా పని మీద ఉంటే నేను నీ పని మీద ఉంటాను. ఈ మర్మం విచిత్రం విశేషం అని దైవజనులు మనకు స్పష్టంగా తెలియచేస్తున్నారు అన్నమాట అండి. మీకు ఒక విచిత్రమైన మాట చెప్తా. స్త్రీ యొక్క పని అంట ఎప్పుడు ఎన్నటికీ ముగింపు కాదంటండి. అనుకోవచ్చు, పిల్ల పుట్టుద్ది అనుకుందాం, పెద్దదైతే ఫ్రీ అయిపోవచ్చు అనుకుంటాను. స్కూల్ అయిపోద్ది, ఏం చేయాలా? కాలేజీలు వేయాలా? పని ఆగదు. కాలేజ్ అవుద్ది, ఏం చేయాలా? పెళ్ళి చేయాలా? పెళ్ళి అయిపోద్ది, ఏం చేయాలా? చెప్పండి. తట్టా బుట్టా కట్టి తాంబూలాలు పెట్టి పంపించాలా? అయిపోద్ది. మళ్ళా మమ్మీ అంటుంది, పరుగు 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 అయిపోద్ది. నవమాసాలు ఏమ్మా బాగున్నావా? బాగానే ఉన్నానులే, నా గుండె పెడతావా అని చూసుకుంటాం. అయిపోద్ది. అసలు కంటే వడ్డీ ఎక్కువ అంట. వడ్డీ వచ్చేసిద్ది, మళ్ళా అన్ని బడికి పంపిస్తాం. ఇప్పుడు చెప్పండి, ఏ స్త్రీ పనికి ఏముండదు? ముగింపే ఉండదు. ముగింపు చెప్పలేము. మరి అంతము లేనంత పని పెట్టుకున్న మనం దేవునికి ఎప్పుడు సమయం కేటాయిస్తాం? 2 పేతురు 2:19 ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. మనం దేని ద్వారా జయింపబడుతున్నాం? ఇక్కడ మార్త పని ద్వారా జయింపబడిన కారణాన ప్రభు అంటారు, మార్తా మార్తా ఎందుకు పనులు పెట్టుకొని చింతిస్తూ పని ద్వారా జయింపబడ్డావు? నీ పనిని జయించి నా చెంతకి వచ్చి నా వాక్కు విను. రోమాపత్రిక 6వ అధ్యాయం 16వ వచనం, లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా
నిమిత్తము విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురని మీరు ఎరుగరా. ఈవేళ మనమందరం సెల్ ఫోన్కి దాసులం. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాలు. ఎందుకనగా మనము కూడా మునుపు అంతక్రితం అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమునై ఉండి నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి రైట్ దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. మనం దేనికి దాసులమై ఉన్నామో ఆ దాసత్వమును జయించి నిమిత్తం మనకు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనకు విడుదలను విమోచనను దయచేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 11వ అధ్యాయములో మనం ఆలోచిస్తే అక్కడ కూడా మార్తా తన సహోదరుడైన లాజరు చనిపోయినప్పుడు యేసయ్య కోసం పరుగున వెళ్ళి యేసయ్యను ఆహ్వానించి యేసయ్యను అంటూ ఉంది. 20వ వచనం, యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళెను గాని మరియా ఇంటిలో కూర్చుండెను. మార్తా అంటది తొందరపాటుతో, ప్రభువా నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగి నన్ను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదున నిన్ను. 27వ వచనం, అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవై ఉన్న క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ప్రభు అంటారు, మార్తా నీవు నన్ను నమ్ముతున్నావా? నేను నీ తమ్ముణ్ణి మరణములో నుండి లేవనెత్తగలనని నమ్ముతున్నావా? మార్తా పరుగున ప్రభు యొద్దకు వచ్చి మార్తా తర్వాత ప్రభు పాద సన్నిధిని అభ్యాసము చేసుకుని మార్తా ఇచ్చే సాక్ష్యం, అవును ప్రభువా. ప్రభువా అంటే నీవు ఆయనకి లోబడాలా, ఆయన రాజ్యానికి, ఆయన వాక్కుకి, ప్రభు చిత్తానికి నీవు లోబడినప్పుడే నీవు ప్రభువుని ఏమనగలవు? ప్రభువా నా అధిపతి, ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవై ఉన్న క్రీస్తు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. నమ్ముచున్నావా? పద వెళ్దాం అని యేసయ్య నమ్ముచున్న మార్తను బట్టి ఎక్కడికి వస్తారు? మరియమ్మ దగ్గరకు వస్తారు. మరియమ్మ కూడా ఇదే మాట అంటది, ఏమని? మరి ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండుననెను. 40వ వచనం, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను చెప్పలేదా అని ఆమెతో అనను. అంతటా వారు రాయి తీసివేసి యేసు కనులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నా. 42వ వచనం, నీవెల్లప్పుడునూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని
నన్ను పంపితివని చుట్టూ నిలిచి ఉన్న ఈ జన సమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పితిని అని గమనించండి. ఇక్కడ ప్రభు యొక్క ఆరాటం మనం చూసుకొని ముగించుకుందాం. మొదటి విషయం ఏంటంటే, లాజరు బయటికి రా అని ప్రభువు పలుకక ముందు ఈ ప్రార్థన చేస్తున్నారు. నీవు నా మనవి వింటావు కాబట్టి నీకు వందనాలు. ఎందుకు? తండ్రి యేసయ్య మనవి వినకపోతే యేసయ్యకు అందరి ముందు అవమానం. అర్థమైందండి? లాజరు బయటికి రా అన్నప్పుడు లాజరు బయటికి రాలేదనుకోండి, నీవు నన్ను పంపితివని అందరు ఇప్పుడు తెలుసుకున్నట్లు నా ప్రార్థన ఆలకించుము. ఆలకించకపోతే చెప్పండి అవమానం. ఇంకో విషయం చెప్తా, ఆలకిస్తే మరణం, ఆలకించకపోతే అవమానం, ఆలకిస్తే మరణం. ఎందుకు మరణం? లాజర్ను లేపిన కారణాన యూదులందరూ యేసయ్యని చంప చూస్తారు. లాజర్ జీవమే, యేసయ్య మరణం. తాను లేపిన లాజరును బట్టి యూదులు యేసును చంప చూచెను అని చూస్తాం. ఇప్పుడు మీరు చెప్పండి, తండ్రి యేసయ్య ప్రార్థన వినాలా వినొద్దా? వింటే లాజరు బయటకు వస్తాడు, యేసయ్య చనిపోతారు. వినకపోతే అందరి ముందు అపహాస్యం పాలవుతారు. అందుకే యేసయ్య ఖచ్చితంగా అంటారు, తండ్రి నాకు మరణమైనా పర్వాలేదు కానీ నీవు ఏం చెయ్యాలా? నా మాట వినాలా. తర్వాత 12వ అధ్యాయంలో కూడా మీరు చూస్తే, తాను మృతులను లేపిన లాజరును బట్టి యూదులైన వారిని ఆయన చంప చూస్తకు అనుకూలమైన సమయం వెతుకుచ్చు ఉండినని రాయబడి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈవేళ చింతించచ్చు ఉన్న మార్తను ఎందుకు ధ్యానం చేసుకున్నామంటే, ఈ భూలోకములో మనందరికీ ఏముంటాయి చెప్పండి? పనులుంటాయి. పనులు ఉండకపోవు, కానీ మనం పనుల ద్వారా జయింపబడాలా? పనుల్ని జయించాలా? పనుల్ని చక్కబెట్టుకోండి, జయించండి. ఏ సమయానికి ఏ పని చెయ్యాలో మనం నిర్ణయించుకుంటే ఆ సమయానికి ఆ పని చేయగలం. మన పనులు దేవునికి మనకు మధ్య ఏం అవ్వకూడదండి? గ్రహణం కాకూడదు. సూర్యగ్రహణం చూడండి, భూమి మనం అనుకుందాం, సూర్యుడు దేవుడు అనుకుందాం, మధ్యలో ఏమొచ్చింది? చంద్రుడు. చంద్రుడే గ్రహణం, ఆటంకం. సూర్యుని కాంతి భూమి మీద పడకుండా అడ్డుపడేవాడు ఎవడు? చంద్రుడు. సూర్యునికి భూమికి చంద్రుడు మధ్యలో వచ్చినందున సూర్యుని కాంతి ఎక్కడ ప్రసరింపబట్లా? భూమి మీద. అలాగే నీతి సూర్యుడు యేసు ప్రభువు, భూమి మనం అనుకుందాం, మధ్యలో పనులే మనకి గ్రహణం. పని పని అని చెప్పి పనులలో మనం మునిగిపోతే మనం ఏం చేయలేము? దేవుని సహవాసాన్ని అందుకోలేం, దేవునికి సమయాన్ని ఇవ్వలేం, దేవుని రాకడకు సిద్ధపడలేం, మేఘములో మనం చేరలేం. కాబట్టి దేవుని బిడ్డలారా, మానవ రీతిగా పనులుంటాయి, ఆధ్యాత్మిక రీతిగా దేవుని కొరకు సమయం కేటాయించుకొని
మార్తవలే పనులకి పనులు, మరియవలే దేవుని పాదాల యొద్ద కూర్చొని, లాజరు వలె అద్భుతములు, ఆశ్చర్యములు, మహత్కార్యములు మన జీవితంలో పొందగలుగు ధన్యత నీతిశ్వరుడైన యేసుక్రీస్తు ప్రభు మనందరికీ సదా దయచేయును గాక.